మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని గప్పట్ల గద్దరన్న వాడినట్టే ఇప్పుడు భూముల మీద పెద్ద జంగులేసినట్టే కానొస్తున్నదిలా. మొన్న నడమ లగచర్ల భూముల మీద ఎంత పెద్ద పంచాయతీ అయిందో ఇరికే కదా. సర్కారు మీద జనాలు ఎంతగానో తిరగబడ్డారో ఆ ముచ్చట యాది మరవక ముందే ఇప్పుడు పట్నంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కూడా పెద్ద పంచాయతీ నడుస్తున్నది. ఆ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లగాలను పోలీస్ సార్లు అరెస్ట్ చేసి స్టేషన్లకు కూడా పట్టుకపోతున్నారు. అటు సర్కారు తగ్గుతలేదు, ఇటు చదువుకునే పిల్లగాళ్ళు కూడా తగ్గుతలేరు ఆ భూముల మీద. మరి ఇంకా ముంగట ఎంత పెద్ద పంచాయతీలు అవుతుందో ఆ ముచ్చట ఏడు దాకా పోతుందో తెలియదు. కానీ ఇవాళనైతే పెద్ద గడబిడే అయిందట. ఆ ముచ్చట ఏందో పురాగా అరుచుకొని వద్దాం పారి. రేవంత్ అన్నకు భూమికి ఏదో వెనుకట పగున్నట్టున్నదుల్లా. ఏ భూమి జోలికి పోయినా కూడా ఏదో పంచాయతీ అయితేనే ఉన్నది. సెంట్రల్ యూనివర్సిటీ కాడున్న 400 ఎకరాలను అమ్ముదామని చూస్తున్న షేయ్ పార్టీకి దిమ్మ తిరిగే షాకిత్తున్నారు. దాంట్లో చదువుకునే పిల్లగాన్లు గా భూమిని అమ్మద్దని లొల్లి ఎత్తున్నారు. గా భూమి సర్కార్ది, సెంట్రల్ యూనివర్సిటీది కాదు, దాన్ని బరాబర్ అమ్మే తీరుతామని సర్కారోళ్ళు జిద్దుకు పోతున్నారు. ఎవ్వలడ్డొచ్చినా ఊకునేదే లేదనుకుంటా పోలీస్ బందోబస్తు పెట్టి మరీ బుల్డోజర్లతోటి అడవిలున్న షెట్లను కొట్టెత్తున్నారు. అడ్డం పోయిన విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకుపోతున్నారు ప్రజాపాలన సర్కారోళ్ళు. పొద్దుందాకనే కాకుండా అర్ధమరాత్రి కూడా ఆపకుండా షెట్లను కొట్టేసే కార్యం చేస్తున్నారంటే ఈ ప్రజాపాలన సర్కారోళ్ళు ఎంత పెద్ద పర్యావరణ ప్రేమికులో అర్థం చేసుకోవచ్చు. ఇక గీ ముచ్చట మీన్నే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేరవనే. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే. గా విద్యాశాఖలు ఏం చేస్తున్నారో గాని గిట్లా మైకుల ముంగట కాకుండా ప్రధాని మోదీ సార్తోని మాట్లాడి గీ భూములను కాపాడొచ్చు కదనే బండి సంజయ్ అన్న అని ఆళ్ళిల్లు అనేదాకా తెచ్చుకునే తట్టున్నాడు బండి సంజయ్ అన్న. గాని సరే, గా భూమి సర్కార్దే అని షేయ్ పార్టీ, లేదు అది సెంట్రల్ యూనివర్సిటీదే అని యూనివర్సిటీల లొల్లి పక్కన పెడితే గా 400 ఎకరాలున్న జీవరాశుల సంగతి ఏంది? వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సర్కారోళ్ళు? ఇంటి మీదకి వచ్చి ఇల్లు గాలబెడితే మనం ఎట్లెడతామో గా సప్పుడ్లకు భయపడి గవ్వి కూడా గట్లనే ఎడుతున్నాయి. అసలు గాడ ఏ జీవరాశులు లేవు అని మాట్లాడిన సీఎం రేవంత్ అన్న గాడున్న జంతువులను యూషన్నా వెనకకు తగ్గకపోతే తగ్గకపోయిండు కానీ అవిటి ఏడుపు యూషన్నా వెనకకు తగ్గితే మంచిగా ఉంటుంది. కానీ గాడ ఏ జంతువులు లేవని అసెంబ్లీలనే కారెడ్డమాడిండు కదా, ఇంకేం మారుతాడు దియ్యుండ్రి. ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం. జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. కండ్ల ముంగటనే చెట్లన్నీ ఊలగొడుతుంటే ఏడ్చుకుంటా కనిపించినా కూడా గాడ జీవాలు లేవంటే ఎవ్వలేం చేయలేరు. కానీ చెరువులను కాపాడదాం, ప్రకృతిని నాశనం చేసేటోళ్ళ భరతం పడతాం అని చెప్పిన తెలంగాణ సర్కారు ఇప్పుడు గదే ప్రకృతిని నాశనం చేసి 100 చెట్లను కొట్టేసుడైతే నా భూతో నా భవిష్యత్ అనుకో రాదుండ్రి. గప్పుడు హైడ్రా అని కార్యం ముంగటేసుకొని ఇండ్లు ఊలగొట్టి జనాలు నేర్పించిండ్రు. ఇప్పుడు భూముల అమ్మకం అని ముంగటేసుకొని మూగ జీవాలను ఏడిపిస్తున్నారు గీ షేయ్ పార్టీ సర్కారోళ్ళు. గీదేం ప్రజాపాలనో వాళ్ళకే తెలవాలే అని కారెడ్డలాడుతున్నారు గీ ముచ్చటెరకైనా కొందరు మేధావులు. ఇక చూడాలే మరి గీ పంచాది ఏడుదాక పోతుందో, ముంగట ఇంకేమైతుందో. ముర్దాబాద్ 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 ముర్దాబాద్. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటిదంటే ఏంటిది, అసలు గిట్లా అవుతుందని అస్సలే అనుకోలేదు. అరే దీని మెసేజ్ పాడుగాను, అదే మెసేజ్ కావచ్చు అనుకోని అప్పటి సని చూస్తాను కానీ ఆ మెసేజ్ పాడుగాను అది అసలు వత్తనే లేదు కదా. దీని మెసేజ్ మొక్కవాలి మా అన్నుగొట్ట. ఇగో గిట్లనే ఫోన్ల మీద గరం అవుతున్నారట తెలంగాణ రైతు అన్నలు చాలా మంది. ఎందుకని అంటారా, ఇంకా దేనికున్నది రైతు భరోసా కోసానికి.
మార్పు మార్పు అని అంటే ఏందో అనుకున్నాం కానీ పథకాల పేర్ల మార్పు, ఆ పథకాలు ఇచ్చే డేట్ల మార్పు అని అస్సలు అనుకోలే అని కారెడ్డాలాడుతున్నారు తెలంగాణలో షెయి పాటోల పాలన చూసిన తెలంగాణ పబ్లిక్. ఒక్క మాట చెప్తే గా మాట మీద నిలబడకుండా మళ్ళా మార్సుడుకు షెయి పట్టి సర్కారు బ్రాండ్ అంబాసిడర్ అయింది అని మాట్లాడుకునేదానికి వచ్చింది కథగిప్పుడు. మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులను ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. గప్పుడు కారుపాటి సర్కార్లా రైతు బంధు ఏడాదికి 10,000 ఇచ్చేది గాని ప్రజాపాలనలా 12,000 ఇస్తున్నాం. మార్చి 31వ తారీఖు లోపట అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పైసలేసే జిమ్మదారి నాదే అని గా నడుమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో నొక్కి చెప్పిండు సీఎం రేవంత్ అన్న. కానీ ఇప్పుడు ఏమంటున్నారో ఈనుండ్రి మన ప్రజాపాలన పాలకులు. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. తొందరలోనే మిగతా 4,000 కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి 20,000 కోట్ల రూపాయలు పంచి పెడతాం. రైతు భరోసా రేపు ఎల్లుంట్లో 90% వరకు వెళ్తుంది. 31వ తారీఖు రాత్రి కల్లా 80 నుంచి 90% మధ్యలోకి వెళ్తే ఇప్పటికైతే కొన్ని పైసలు వేసినాం, ఇంకొన్ని వేసేటి ఉన్నాయి, గవి ఇంకొన్నొద్దులల్లా వేస్తాం అని షనారన్నాడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారి చెప్తే ఐతారన్నాడు సీఎం రేవంత్ అన్న చెప్పిండు. 30వ తారీఖు ఐతారం ఉగాది పండుగ, 31వ తారీఖు నాడు రంజాన్ పండుగ, బ్యాంకులకు సెలవు. మరి ఈ ముచ్చట ఎరకయ్యేటప్పుడు హామీ ఇచ్చిండ్రో లేకపోతే ఎవరు పట్టించుకుంటారు, ఫ్లోలో ఏదోటి చెప్పాలని చెప్పినరో కానీ మార్చి 31వ తారీఖు నాడెట్లా రైతు భరోసా పైసలు పడతాయని కొందరు ఆగమైతుంటే 31వ తారీఖు అయిపోయి ఏప్రిల్ 1 వచ్చి ఏప్రిల్ ఫూల్ అయ్యే పని చేసింది షెయి పార్టీ సర్కార్ అని కొందరు రైతులు తలకాయలు పట్టుకుంటున్నారట. ముందుగానేమో 15,000 ఇస్తాం రైతు భరోసా అని చెప్పి అటెనక 12,000కు తెచ్చి అట్లా మాట మార్చిండ్రు. మార్చి 31వ తారీఖు నాటికి మొత్తం పైసలు ఎత్తామని చెప్పి ఇంకొన్నొద్దులు టైం పడుతుందని మళ్ళా మాట మార్చిండ్రు. జనాల బతుకులు మార్సుట్ల కంటే మాటలు మార్సుట్ల మీకు ఎవ్వరు పోటీ లేరు అని అనవట్టిండ్రు షెయి పార్టీ ప్రజాపాలన చూసిన రైతులు. ఇక చూడాలే మరి గత అతిమ రైతు భరోసా పైసలు ఎన్నడు పడతాయో. సీజ్ ద షిప్ 2024లో గీ డైలాగ్ అయినంత ఫేమస్ ఇంకా ఏది కాలే కావచ్చు. దేశం మొత్తం గిదే ముచ్చట మాట్లాడుకున్నారు. ఏపీ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తీసుకుపోతారన్న ముచ్చట తెలుసుకొని కాకినాడ పోర్టుకు పోయి ఆ బియ్యాన్ని పట్టుకపోతున్న పెద్ద పడవకు తాళాలు వేయాలని చెప్పి అధికారులను ఆదేశించుడు ఏపీ చిన్న సీఎం పవనాల్ సార్. ఆ పోర్టుకు పోవుడు, సీజ్ ద షిప్ అని పవనాల్ సార్ అనుడు ఇది పెద్ద ముచ్చటైంది. అయితే ఇప్పుడు బియ్యం ముచ్చట మీదనే గదే కాకినాడ పోర్టుకు పోయిండు మన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఫోన్ అయితే పోయిండు కానీ సీజ్ ద షిప్ అని అయితే అనలేదు సుమా. గప్పుడు బియ్యాన్ని తీసుకపోతున్న షిప్ను చూసి సీజ్ ద షిప్ అని ఏపీ చిన్న సీఎం పవన్ సార్ అంటే ఇప్పుడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ సార్ ఏంది జాతీయ జెండా ఊపుతున్నాడు అని పరిశాన్ అవుతున్నారా? సీజ్ ద షిప్ అనేటందుకు దాంట్లో అక్రమంగా తీసుకపోతున్న రేషన్ బియ్యం కాదుల్లా, తెలంగాణలో పండించిన బియ్యం. 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఇచ్చేటందుకు ఫిలిప్పీన్స్ దేశంతో ఒప్పందం చేసుకున్నదట తెలంగాణ సర్కారు. దాంట్లో ముందుగానైతే 12,500 టన్నుల బియ్యాన్ని ఏపీలో ఉన్న కాకినాడ పోర్టు నుంచి పంపించిర్రు. ఇయాల గా కార్యాన్ని జెండా ఊపి సాల్ చేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్లో ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది. ఇంకా ముంగట చాలా దేశాలతోటి కూడా ఒప్పందాలు చేసుకునే ఆలోచనలో ఉన్నదట తెలంగాణ సర్కారు. అట్లనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటట్టు కూడా చేస్తారని చెప్పిండు మంత్రి సారు. కానీ రైతులు పండించిన బియ్యాన్ని బయట దేశాలకు పంపించడం మంచిగానే ఉన్నది, కానీ ఆ రైతులకు చేయాల్సిన అన్ని సౌలతులు కూడా చేస్తే చాలా మంచిగా ఉంటది.
అట్లనే మార్కెట్ల సన్న బియ్యం రేట్లు బగబగ మండుతున్నాయి. మరి తెలంగాణలో గిన్ని గనం బియ్యం పండుతుంటే బియ్యం ధరలు కూడా తగ్గాలి కదా. జర గా ముచ్చట మీద కూడా నజరేరి సార్లు పుణ్యం ఉంటది అని అనవచ్చిరుకి ముచ్చటరికైన తెలంగాణ పబ్లిక్. ఈయనెవల్రో అర్ధరాత్రి దండాలు పెట్టుకుంటా గొయ్యిలకు దిగిండు. కొంపదీసి క్షుద్ర పూజలేమన్నా ఏత్తున్నాడా ఎట్లా అని పరిశాన్ అవుతున్నారా? లేదుల్లా, ఈయన భూదేవి పుత్రుడట. అందుకే భూమి లోపటికి పోయి జీవ సమాధి గానికి గీ తిరగయేసిండట. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురం కాడుండే కోటి అనే గీ అన్న భూదేవి అమ్మవారికి అపరభక్తుడట. అందుకే ఊరవతల భూదేవి అమ్మవారి గుడిని కూడా కట్టిండట. ఇక అమ్మవారు కలలకచ్చి నువ్వు ప్రపంచ శాంతి కోసం జీవ సమాధి కావాలి అని చెప్పిందట. ఇంకేందిగా ఉగాది నాడు ముహూర్తం పెట్టుకొని భూదేవి అమ్మవారి గుడికి దగ్గరలో 5 అడుగుల గొయ్యి దవ్వి జీవ సమాధి గానికి సిద్ధమైండు. అర్ధరాత్రి కొడుకు నెంబట పెట్టుకొని పోయిండట. ఇక గొయ్యి తీసి కొడుక నేను గొయ్యిలో ఊసుంటా, నా మీద రేకు వరిచి దాని మీదకెళ్ళి మన్ను పోయు, నేను లోపల ధ్యానం చేసుకుంటా అని చెప్పే వరకు కొడుకు తండ్రి చెప్పినట్టే చేసిండు. ఇక ముచ్చట ఊళ్ళెవలకో తెలిసే వరకు పొద్దుగల పోలీసులకు మతలవ్ పంపినరట. ఇక పోలీసులు ఊకుంటారా, ఎంబటే వచ్చి ఆయన ధ్యానంను భగ్నం చేసిండ్రు గిట్లా. ఇక పోలీసులు వచ్చినా కూడా గొయ్యిలకెళ్ళి బయటికి వెళ్ళలేడట. ఊరి మంచి కోసం ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేసుకుంటున్నా అని వచ్చినోళ్ళతోని పంచాది పెట్టుకున్నాడు. ఇక మనిషికో దిక్కు లేవు అనే వరకు ఆఖరుకు గండ్లకెళ్ళి బయటకు వచ్చిండు. మరి గిట్లా జీవ సమాధి పేరు మీద ధ్యానం చేసి అటెనక స్వామీజీ అవతరంగిన ఎత్తుదామనుకున్నాడో ఎట్లనో కానీ మొత్తానికి గీ తిరిగా అడ్డం పడ్డారు పోలీసోళ్ళు. అయినా ప్రపంచ శాంతి కోసం గొయ్యిలో కూసునుడేందో గిట్లా అందరినీ పరిశాన్ చేసుడేందో కదా. ఏం చేస్తాం, మూఢనమ్మకాలతోని ఊళ్ళల్లో గిట్లనే కొందరు ఏమేమో చేస్తుంటారు. అయ్యా పోలీసార్లు, జీవ సమాధి కార్యం సగంలో ఆగిపోయిందని మళ్ళా ఎవలకు తెలవకుండా ఇంకెన్నన్నా గొయ్యి దవ్వగల్లా, జర ఓ కంట కనిపెట్టుండ్లి సార్లు అని అంటున్నారు గిది ఉత్తున్నోళ్ళు. ఇదేందయ్యో ఇది, మర్రి షెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది. ఏదన్నా సినిమా షూటింగ్ కోసం షెట్టుకు గిట్ల గడియారాలు తలిగేసిండ్రేమో అని అనుకునేరు. కాదుల్లో భక్తులు భక్తితోని కట్టిన గడియారాల ముడుపులు ఇవన్నీ. గిదేంది, ముడుపులంటే పైసలతోనో లేకపోతే తీరు వస్తువులతోనో కడతారు కానీ గడియారాలతోని ముడుపులేంది అని పరిశాన్ అవుతున్నారు కదా. గీ మర్రి షెట్టు పేరు గడి వాలే బాబా మర్రి షెట్ అట. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కాడున్నదట. మరి ఇక షెట్టుకు గా పేరెట్లొచ్చిందో ఏందో గాని చాలా మంది భక్తులు గిడ మొక్కుకోనికి అత్తారట. ఇక వాళ్ళ కోరికలు తీరంగానే ఒక గడియారాన్ని తీసుకొచ్చి గీ షెట్టుకు ముడుపు కడతారట. ఇక కొందరేమో బ్యాడ్ టైం పోయి గుడ్ టైం రావాలని గడియారంతో ముడుపు కట్టిపోతారట. అగో చూడుండ్రి, మర్రి షెట్టు ఊడలకే కాకుండా షెట్టు చుట్టూ ఎన్ని గడియారాలు ఉన్నాయో ఇవన్నీ భక్తులు ముడుపులు కట్టినేనట. ఇక అన్ని గుళ్ళకాడ గంటల సప్పుడు వినబడితే ఈడ మాత్రం టిక్కు అని గీ గడియారాల సప్పుడే వినబడుతుందట. అన్ని గుళ్ళ చుట్టూ కొబ్బరికాయల దుకాన్లు పూల దుకాన్లు ఉంటే ఈ మర్రి చెట్టు చుట్టుముట్టు చాలా మట్టుకు గడియారాలు అమ్మే దుకాన్లే ఉంటాయట. చిత్రంగా ఉన్నది కదా గీ గడియారాల మర్రి చెట్టు ముచ్చట. మరి ఇసొంటి చిత్రమైన ముడుపులు కట్టే గుళ్ళు లోకం మీద ఇంకెన్నున్నాయో పోన్రి. అగ్గ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నను చూసినారులా కరాటే పోజు ఎట్లా పెట్టిండో. అరే మొన్న మంత్రి పొన్నం సారు స్పీకర్ సార్ కూడా ఓ తానకు పోయినప్పుడు గిట్లనే పోటు వాళ్ళకు పోజులు ఇచ్చిర్రు. సార్ కూడా గట్టనే ఇచ్చిండేమో అని అనుకునేరు. సార్ నిజంగానే కరాటేల తోపుళ్ళు. అందుకే సార్కి ఇవాళ కరాటేల బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ ఇచ్చిర్రు. 3 గంటలు జరిగిన పోటీలా మహేష్ కుమార్ గౌడ్ అన్న గెలిచి ఈ సర్టిఫికెట్ సంపాదించుకున్నాడట. ఇవాళ రేపు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కంప్యూటర్ కిట్స్ చేస్తున్నారు. వాళ్ళకు బయట ఆడుకునే ఆటలతో పాటు ఎక్సర్సైజులు కూడా అలవాటు చేయాలి, అప్పుడే వాళ్ళ పానం కూడా మంచిగా ఉంటుంది అని చెప్పుకొచ్చిండు సారు. రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా సారు దినం కరాటేకు టైం ఇస్తాడట. నేను కరాటే పోటీలలో పాల్గొని చాలా దేశాలు తిరిగిన.
ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ ఇట్లా చాలా దేశాలలో ఇంటికో ఆటగాడు ఉంటారు. అందుకే మనం కూడా పిల్లలను చదువులనే కాకుండా ఆటలలో కూడా ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పుకొచ్చిండు సారు. మరి ఎప్పుడూ రాజకీయాలతోని బిజీగా ఉండే లీడర్ల లోపల మనకు తెలియని గిసంటి కళలు ఎన్నున్నాయో ఏమో పోరి. మొన్న ఏపీలో కదా లీడర్లకు నాటకాలు, స్కిట్టులు, పాటల పోటీలు పెట్టినట్టు మన కాడున్న లీడర్లకు కూడా గసంటి పోటీలు పెడితే ఎంతమంది కళాకారులు, ఎంతమంది ఆటగాళ్ళు బయటకు వస్తారో ఏమో పోరి. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదారు వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదారు వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండదు మన HM టీవీ. నమస్తే.